నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని జరుగుతున్న అసత్య ప్రచారాలను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. ఎస్పీ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. సరిపడా ఇంధన నిల్వలున్నాయన్నారు. రాజకీయ లాభాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇచ్చినటువంటి బొద్దిలి కార్పొరేషన్ చైర్మన్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పద్మవతారెడ్డి గారికి, జపియ గారికి, జిల్లా కార్యవర్గంకి, కార్పొరేషన్ డైరెక్టర్లకు, మిగతా టీడీపీ నాయకులకు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ సృష్టించిన ఒక అబద్ధపు ప్రచారం వల్ల వైసీపీ పార్టీ నాయకుల కార్యకర్తలు సృష్టించిన సోషల్ మీడియాలో జోర ప్రచారం రూపొందుకున్నటువంటి ఈ అబద్ధాల ప్రచారం వల్ల రాష్ట్రంలోనే కాక మన జిల్లాలో కూడా చాలామంది ప్రజలు ప్యానిక్కి గురై, భయాందోళనకు గురై, నిజమేమో ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఇంకొక 10 లీటర్లు డబ్బాలో కానీ మిగతా దాంట్లో కానీ పట్టించుకోకపోతే అయిపోతుందేమో అని భయపడి చాలామంది ప్రజలు ఆ పెట్రోల్ బంకుల్లోన క్యూ లైన్లో నిలబడి ఒక 2-3 పెట్రోల్ బంకుల్లోన మొత్తం వేయించుకోవడం వల్ల అక్కడ మాత్రం పెట్రోల్ అయిపోవడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం నిన్న మొన్న మీరు మా పైన, మా ప్రభుత్వం పైన, మా కూటమి పైన మీడియాకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాపర్తి గ్రామంలో రాపర్తి చెరువు త్రవ్వకంపై రైతులు వినతి పత్రం అందజేశారు. సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ జనసేన, టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన కొత్త చెరువు ఆయకట్టు రైతులు పీడీ డైరెక్టర్ రాంప్రసాద్ను కలిశారు. చెరువు మట్టి త్రవ్వకంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారు. ఆ రైతుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని పార్టీలు కలిసి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అది మనం ఈ బట్టి యజమానులను ఉన్న పరిస్థితుల్లో ఈ అధికారులకు కొని వ్యాపారం చేసే పరిస్థితి లేదు. బట్టి యజమానులు అంటే అదేదో పెద్ద మోదుబారి కాదు, పెద్ద వారి కాదు. వ్యవసాయం చేసుకోలేక కొంతమంది యువకులు 6 ఎకరం దగ్గర నుంచి మొదలుపెట్టి 2 ఎకరాల దాకా బట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల గట్టిగా వస్తే సంవత్సరానికి 5 లక్షలు వస్తుంది. ఆదాయం అన్ని తీస్తే అన్ని బాగుండి వాతావరణం సహకరిస్తే అలాంటి వాటికి ఇప్పుడు జనాలు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళ ఆస్తిని కవర్ చేసే పరిస్థితి ఉంది. మాకు బట్టీకి ముడిసరుకుగా ఊరికనే ఇవ్వని చెప్పి మేము ప్రతిపాదించడం జరిగింది. రిక్వెస్ట్ చేయడానికి అందరూ కూడా బట్టి నిర్వాహకులు అందరూ కూడా రావడం జరిగింది. దయచేసి ఆ బట్టి యొక్క మట్టి వీడియో కార్డు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి వీళ్ళందరికీ కూడా రైతు రూపంలో ఇవ్వమని, అలాగే దానికి అయ్యే రవాణా ఖర్చులు కానీ, లోడింగ్ ఖర్చులు కానీ, ఆ బాట ఖర్చులు కానీ, బాట కూడా అయ్యే ఖర్చులు, మట్టి పైకి రావడానికి రావాల్సినటువంటి ఖర్చులు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఇవ్వడానికి అయితే రైతు యాజమాన్యానికి ఇబ్బంది లేదు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వికాస్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో 1, 2 ర్యాంకులు సాధించడం గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు. షేక్ సుహానా ఆసిఫా 595, నాగసవర్ష 593, ముక్తాసాలని 590 మార్కులు సాధించారు. మొత్తం 130 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. వికాస్ పాఠశాల విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలలో మన వికాస్ స్కూల్ మళ్ళీ విజయశంఖం పూరించింది. 595 మార్కులతో చిలకలూరుపేట టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ 4th ర్యాంక్ కూడా నమోదు చేసింది. ఈ రిజల్ట్తో పాటు స్టేట్ 4th ర్యాంక్తో పాటు 593, 593, 590 అంటే చిలకలూరుపేట స్థాయిలో
టౌన్ ఫస్ట్ కానివ్వండి, టౌన్ సెకండ్ కానివ్వండి, టౌన్ సెకండ్ కానివ్వండి, టౌన్ ఫోర్త్ కానివ్వండి, ఈ 4 ర్యాంకులు మళ్ళీ మన వికాస్ స్కూల్కే వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా 595తో మనమే టౌన్ ఫస్ట్, టౌన్ సెకండ్, టౌన్ థర్డ్, టౌన్ ఫోర్త్, టౌన్ ఫిఫ్త్ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పద్ధతిలో టౌన్ ఫస్ట్ని, టౌన్ సెకండ్ని, టౌన్ ఫోర్త్ని కూడా నమోదు చేశాము. సో ఈ రిజల్ట్ ఇలా కంటిన్యూస్గా రావడానికి కారణం మా టీచర్స్, అలానే మా తల్లిదండ్రులు, మా విద్యార్థులు. దానికోసం ఆ రిజల్ట్ కోసం అహోరాత్రులు కష్టపడతారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న టీచర్స్ మాత్రం చాలా సిన్సియర్ వర్క్ చేస్తారు. ఉదయం కూడా 4:30 నుంచి నైట్ 10 దాకా. నేను ఎలా అయితే కష్టపడతాను, నన్ను మించి వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఈ రిజల్ట్ అయితే సాధ్యమైంది. అలానే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా కష్టపడి మంచి రిజల్ట్ సాధించాలనే కృతనిశ్చయంతోనే కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ సాధ్యమైంది. అలానే పర్టికులర్గా ఇవాళ మనం చూస్తే మన దగ్గర రాసిన విద్యార్థులు 130 మంది అండి. ఈ 130 మంది విద్యార్థుల్లో 590 పైన వచ్చిన విద్యార్థులు 4, 580 పైన వచ్చిన విద్యార్థులు 15 మంది, అలానే 570, 560, 550 పైన వచ్చిన విద్యార్థులు 52 మంది అండి. 500 పైన వచ్చిన విద్యార్థులు 95 మంది. అంటే రాసిన ప్రతి 4 విద్యార్థులు 3 విద్యార్థులు 500 పైన వచ్చినాయండి. ఇది నిజంగా అంత ఈజీ విషయం కాదండి. రాసిన 4 విద్యార్థుల్లో మీరు చూడండి, 10 మంది 8 మందికి 500 పైన వచ్చినాయి అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత సీరియస్గా జరిగింది. దాదాపు రాసిన మ్యాక్సిమం మెంబర్స్కి 500 రావడం అంటే ఎంత సీరియస్ వర్క్ జరిగింది అనేది మీ అందరూ ఈ పర్టికులర్ సందర్భంలో తెలుసుకోవాలి. వికాస్ స్కూల్స్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూశారు. ఇక మండల స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించారు. తనుశ్రీ 593 ఫస్ట్ ర్యాంక్, అలాగే జ్యోత్స్న పల్లవి 587 సెకండ్ ర్యాంక్, తనుష్క, శ్రీలక్ష్మి మరియు మానస సాయి 583 థర్డ్ ర్యాంక్ సాధించారు. గత 3 సంవత్సరాలుగా టాప్ ర్యాంకులు సాధించడం గర్వకారమని కరెస్పాండెంట్ కె విజయ్ కుమార్ తెలిపారు. లో ఉంటున్నాము. మేము ఇక్కడ ఇండియన్ డిజిటల్ స్కూల్లో 1వ తరగతి నుంచి చదువుతున్నాను. ఈ 10 సంవత్సరాలు చేసిన కష్టాన్ని ఫలితాన్ని బట్టి ఇప్పుడు ఇన్ని మార్కులు రావడానికి టీచర్స్ చేసిన కృషి వలన, మేము చదివిన పట్టుదల వలన మాకు ఇన్ని మార్కులు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రిన్సిపల్ సార్కి, ఇంకా కరెస్పాండెంట్ సార్కి, ఇంకా మిగతా టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నేనైతే ఇంజనీర్ చదవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ముగ్గల జ్యోత్స్న పల్లవి. నేను ఈ ఊర్లోనే ఉండిలోనే రాజుపేటలో ఉంటున్నాము. మేము ఈ స్కూల్లో చిన్నప్పటి నుండి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. ఈ స్కూల్లో టీచర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా, మమ్మల్ని మోటివేట్ చేస్తా, ప్రిన్సిపల్ సారు, కరెస్పాండెంట్ సారు వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాము. సార్ చాలా కృషి చేశారు, అందరి బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫ్యూచర్లో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నల్లా తనిష్క. నేను ఇండియన్ డిజిటల్ స్కూల్ నుంచి నర్సరీ నుంచి చదువుకుంటున్నాను. మేము ఈ ప్లేస్లో ఉండడానికి కారణం మా ప్రిన్సిపల్స్, మా టీచర్స్, ఇంకా మా పేరెంట్స్. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ముందుకెళ్ళడానికే చూశారు. థ్యాంక్స్ అని. నేను నా ఫ్యూచర్లో డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు కలిశెట్టి మానస సాయి. నాకు 583 మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్, కరెస్పాండెంట్ సార్ అండ్ మై పేరెంట్స్. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం చిన్నకు నిండ్రకోలం గ్రామంలో ఎమ్మెల్యే ధర్మరాజు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల పంపిణీ చేశారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అర్హులైన వృద్ధులు, వికలాంగులకు నేరుగా వారి ఇళ్ల వద్దే ఫంక్షన్లు అందజేశారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల హామీల ప్రకారం ఫంక్షన్ మొత్తాన్ని పెంచి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ವಾಟರ್ ಶುಗರ್ ಆಗಿದೆ.
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గ్రామం అంతా పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో కలకళ్లాడుతుంది. ప్రజావేదిక కార్యకర్తల సమావేశ ప్రాంగణం పూర్తిగా సిద్ధం చేశారు. ఇక సీఎం రాక కోసం గ్రామస్తులు, తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పార్వతీపురం మున్సిపాలిటీ, సీతానగర మండల కేంద్రం సహా పలు గ్రామాల్లో మబ్బులు కమ్ముకునే వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వల్ల పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మొక్కజొన్న రైతులకు కొంత నష్టం ఎదుర్కొన్నట్లుగా తెలిపారు. పశువుల పక్షులకు కూడా ఈ వర్షం ఉపశమనం కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ, వనాధార గిరిజన గ్రామాలకు ఏప్రిల్ నెల రేషన్ బియ్యం అందలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సేల్స్ మ్యాన్ నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రత్నకుమారి వినతి పత్రం స్వీకరించి మే నెల బియ్యం 1వ తేదీకి అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ బియ్యం సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రేషన్, రహదారి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. కొమరడ మండలానికి సంబంధించి మారుమూల తోలపదం పంచాయతీ, మారుమూల రెబ్బ, వనధార, అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర సరిహద్దు గ్రామాలండి. ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నారు. వీళ్ళకి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏదైతే సివిల్ సప్లిమెంట్ వచ్చిన రైతు ఇవ్వలేదు. దీనికి సంబంధించి నిన్న పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదంటే గ్రామస్తులందరూ కూడా కలిసి తహసీల్దార్ మేడం గారిని కలవడం జరిగింది. అయితే మేడం గారు అనేది ఏంటంటే ఆమె బియ్యము ఇవ్వకపోవడం అనేది మాకు తెలిసింది. ఆమెపై చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మే నెల బియ్యం కూడా 2-3 తారీఖులు ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. ఓకే, మే నెల ఇస్తారు, కానీ ఏప్రిల్ నెల బియ్యం ఏటయ్యేవి మాకు ఆ బియ్యం ఇస్తే కానీ మా బతికే పరిస్థితి లేదు. ఇప్పటికే మేము అనేక రకాలుగా కిలో 60 రూపాయల నుండి 70 రూపాయలు ఒరిచేల నుండి కొనుక్కొని తెచ్చుకొని వస్తున్నాం. మేమందరం గిరిజనమని చెప్తే మేము వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి రేపు సివిల్ సప్లై మేనేజర్గా మేమందరం కూర్చొని ఆ అమ్మాయిని రప్పించి మీకు ఏ విధంగా న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. చెయ్యాలి ఏప్రిల్ మే నెల బియ్యం వెంటనే గిరిజనులకు ఇవ్వాలి. బియ్యం అమ్మేసింది ఆమె పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మహదేవపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని చెన్నంశెట్టి సాయి పల్లవి 576తో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఎండగండి గర్ల్స్ హైస్కూల్ 2వ స్థానం, ఉండి జడ్పీ హైస్కూల్ 3వ స్థానం సాధించాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు తీటుగా రాణిస్తున్నాయని అధికారులు అన్నారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. సాధించిన విద్యార్థులని అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఉండి మండల ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థిని జడ్పీహెచ్ఎస్ మహదేవపట్నానికి చెందిన సాయి పల్లవి ఫస్ట్ వచ్చింది 576 మార్కులతోటి. వారిని అభినందించడం జరిగింది. అలాగే ఉండి జీహెచ్ఎస్ ఎండగండి
ఉండి మండలం జిహెచ్ఎస్ ఎండగండి నుంచి సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వెంకటరామరాజు, వినయ వెంకటరామరాజు, అలాగే జడ్పిహెచ్ఎస్ అలాగే మిగతా అన్ని హై స్కూల్స్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కూడా అభినందించడం జరిగింది. దీన్ని ఇక ముందు కూడా సాగించి వారి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని వారందరినీ కోరుతూ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నారాయణ విద్యాసంస్థ 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. టౌన్ థర్డ్ ర్యాంకుగా వడ్డేపోయిన తేజస్విని 592 మార్కులు సాధించింది. మర్రిపూడి నారవెంకట అజయ్ కుమార్ 591 మార్కులతో, జెసికా 584 మార్కులతో ప్రతిభ చూపారు. ఇక మొత్తం 54 మంది విద్యార్థుల్లో 52 మంది ఉత్తీర్ణత సాధించి 95% ఫలితాలు నమోదయ్యాయి. ఇక ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరిరావు, అకాడమిక్ డీన్ జ్యోతి విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించారు. Very good. ఎందుకు విద్యార్థులతో తల్లిదండ్రులను ఎడ్యుకేషన్ చేస్తున్నామంటే విద్యార్థులు ఎంత చక్కగా నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చిలకలూరుపేట బ్రాంచ్కి సంబంధించి విద్యార్థులు అద్భుతమైన రిజల్ట్ని క్రియేట్ చేశారు. దానిలో టౌన్లో థర్డ్ ప్లేస్లో ఉన్న 592 మార్కులతో, అలాగే 591 మార్కులతో, 584 మార్కులతో, అట్లా 580 మార్కుల పైన ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది రావడం జరిగింది. 550 మార్కుల పైన ఉన్న వాళ్ళు 13 మంది రావడం జరిగింది. 500 పైన ఉన్న వాళ్ళు 33 మంది, అంటే 61% రాసిన విద్యార్థుల్లో మార్కులు తెచ్చుకోవడం జరిగింది. రమా మేడం గారు, డైరెక్టర్ గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని నారాయణ కల్సా ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. మేదాన్ శ్రీరామ్ 597 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించాడు. కిలారి లలిత్ 596, సాయి మణితేజ 595, వరుణ్ తేజ 594 మార్కులతో వరుసగా టాప్ ర్యాంకులు సాధించారు. ఇక మొత్తం 182 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణత నమోదైంది. 11 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారు. యాజమాన్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. Deans, principals frequently interact with us, motivating us about by writing mock tests and listening to the assignments and video lectures about concepts. In Narayana, our academic deans, principals frequently interact with us, motivating us about our exam scores and assessing them. It helps us improve our scores and perform better in the next exams. So my parents, teachers and all the Narayana group has helped me a lot in achieving this success. Thank you. Thank you so much, Veda. Thank you. Branch, I secured 597 marks out of 600 and secured state first rank. In Narayana, we have micro schedules and N-Learn, which help us very much in assessing our marks and program. With N-Learn, we assess our program by writing mock tests and listening to the assignments and video lectures about concepts. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం డాకూరు గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ధర్మశాస్త్ర ఫౌండేషన్, సహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. డాక్టర్ సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్ మందులు వాడకూడదన్నారు. ఆందోళనలు హెల్త్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధిత చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లుగా వెల్లడించారు. వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది.
మరి ప్రధానంగా డాక్టర్ నరేష్ నాతో మాట్లాడినప్పుడు కొద్ది జాగ్రత్త పడాలి సార్, మనము మందులే కానీ అన్నీ కూడా కొద్ది సమయం పడుతుంది, ప్రకాశం మనం కాపాడుకున్నాము అని. ఈ రోగం కొద్దిగా చాలా ప్రొలాంగ్ అవుతుంది, టైం పడుతుంది, ఎంత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సమయం పడుతుంది. ప్రకాశం కూడా అధైర్యపడకూడదు, ధైర్యాన్ని మనం ఇవ్వాలి. సో ఏ మందులున్నా నేను అప్పుడు చెప్పాను మా ప్రకాష్కు, నరేష్కు, ఏ మందులున్నా, ఎలాంటి మందులున్నా, ఎంత ఖరీదైనా నువ్వు మాత్రం అధైర్యపడకూడదు. నా తమ్ముడివి, మామూలువి, నేను కాపాడుకుంటానని చెప్పేసి ప్రకాష్ చెప్పడం జరిగింది. అంతే సమానంగా అదే కమిట్మెంట్తో, అదే నిబద్ధతతోటి మా నరేష్ సేవలు అందించాడు. ఈరోజు దాని ఫలితమే ఈరోజు మనం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ద్వారా ఇక్కడ డాకూర్ ప్రజలకు సంబంధించి అందరి స్క్రీనింగ్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి మనము అని ప్రకాష్ ఆలోచన. ప్రకాష్ చెప్పినట్టు సరే మనం ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాము మా డిఎంహెచ్ఓ డైరెక్షన్లో. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా నేను మా డాక్టర్స్, ఈరోజు డాక్టర్కి వచ్చిన డాక్టర్స్ మన నరేష్ నరదు సహా సంపత్ ఆనకాలజీ ఫిజిషియన్, దాంతో సహా మా డాక్టర్స్ ఎంబీబీఎస్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెరుకూరు వద్ద రేషన్ బియ్యం అక్రమ రవాణా బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి కలవకుర్తిలో అధిక ధరకు అమ్మేందుకు మినీ వాహనంలో తరలిస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బియ్యం రోడ్డు పాలైంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో మద్యం రహిత గ్రామ నిర్మాణ లక్ష్యంగా మహిళలు, గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్ఐ రితీష్ మద్దతు తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ప్రకటించిన ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యపానం వద్దు, కుటుంబ బాధ్యత ముద్దు నినాదాలతో గ్రామం అంతా చైతన్య ర్యాలీ చేశారు. మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. మా గ్రామైక సంఘం అందరికీ, అన్నలకు, అక్కలకు అందరికీ నా నమస్కారాలు. మా గ్రామం యొక్క అభివృద్ధి కోసము బెల్ట్ షాపులు నిషేధించాలని గ్రామ ప్రజలు, వివో సంఘాలు అందరము, మహిళా సంఘాలు అందరము ముందుకొచ్చి గ్రామంలో యువత ఖరాబ్ కావద్దు, తాగుడుకు బానిస కావద్దు, ఎలాంటి చెడు అలవాట్లు రాకుండా మా గ్రామాన్ని మేము అభివృద్ధి ప్రదంలో ముందుంచాలని మద్యపాన నిషేధం గురించి గ్రామ సంఘాలన్నీ మాట్లాడుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామ సభలో చర్చించుకున్నాము. దాని ప్రకారం అమలు చేసుకొని ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. బెల్ట్ షాపులు ఎవరు నిర్ణయించిన 10,000 జరిమానా, పట్టించిన వాళ్ళకు కూడా 5,000 గిఫ్ట్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. మా ఊరిలో రేపటి నుంచి బెల్ట్ షాపులు ఒక్కటి అవుపడ్డా ఎవరు మెయింటైన్ చేసినా దానికి కఠిన చర్యలు తీసుకుంటారు. మా మహిళలే ముందుకొచ్చి వాళ్ళ ఈపు చింతపండు చేస్తారని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు కూడా వీళ్ళందరికీ కూడా సహకరించి మళ్ళీ ఎటువంటి మద్యాన్ని ఇక్కడ నడపకుండా చూస్తారని, వీళ్ళందరికీ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీ గ్రామాన్నే మంచి మార్గంలో నడిచే విధంగా యువత కూడా చెడు మార్గాలకు పోకుండా ఉండడానికి ఇది సహకారం అందిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మంచి వీడియో. నేను మద్యపానం అంటే ఆత్మహత్యతో సమానమని, మద్యపానం వద్దు, కుటుంబ బాధ్యత ముద్దు. బెల్ట్ షాపులు నిషేధించాలి, బెల్ట్ షాపులు నిషేధించాలి, బెల్ట్ షాపులు నిషేధించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం
కరవాకులంక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామం అంతా పండగ వాతావరణంలో కలకల్లాడింది. గ్రామ పెద్దలు, మహిళలు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, అలాగే సామాజిక కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను వివరించి యువత అంబేద్కర్ చూపిన సమానత్వం, స్వాభిమాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. లావరాజు గారు సాల్వతో దుస్సాల్వతో సత్కరిస్తున్నారు. మెమోంటాని మరి ఎస్సీ గారు సాల్వా ఇచ్చారు. మరి ఇదే జరుగుతున్నాయి. ఏమి సందేశాన్ని ఇచ్చారంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. మీకు వీలైతే, మీకు చేతనైతే ఈ రథాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, లేకపోతే అక్కడే వదిలిపెట్టండి, ప్రమాదం ఏమీ లేదు. అంటే నేను తీసుకొచ్చినటువంటి ఉద్యమం, నేను తీసుకొచ్చినటువంటి హక్కులు, నేను మీకు అందించినటువంటి అనేకమైనటువంటి అవకాశాలు, వాటికి ఇంకా రెట్టింపు మీరు ప్రజలకు అందించగలిగితే చేయండి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 130వ జయంతి సందర్భంగా మరి కరవాకలం ప్రజలందరూ, అలాగే జైవీ యూత్ వారు, కరవాకలం యూత్ వారు, సిద్ధార్థ యువజన సంఘం వారు, అలాగే ప్రజలు కూడా మరి ఈ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అతిథి మహారథులు, ఎంప్లాయర్స్, అలాగే యూనియన్ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపు నుంచి. అలాగే ఎంప్లాయర్స్ కూడా చాలా సహకరించారు, అలాగే యూత్ సహకరించారు, అలాగే పెద్దలు కూడా సహకరించారు, అలాగే మహిళలు కూడా చాలా నిలువెత్తున వచ్చి మరి అంబేద్కర్కి నివాళులు అర్పించేందుకు వాళ్ళకి కూడా మా తరపు నుంచి జై భీమ్ తెలియజేస్తున్నాం. అలాగే ఐపోలవరం